ఎంత కష్టపడితే మీరు ఆ డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఈరోజు మన కృపారక్షణ సహవాసంలో మన శ్రీధర్ గారు ఉదయం నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా మన సంఘం కోసం కష్టపడుతూ ఉన్నాడు. ఆయన తలంపులు మనమందరం కూడా ఆ పరలోక రాజ్యానికి చేరాలని మనం ఆలోచించేస్తూ ఉంటాం. ఏదో మనకి ఈరోజు మనకు అనుకున్నది జరగట్లేదని ఆయన అంటాడు, ఆకాశానికి భూమికి ఎవరైనా అంచనా వేయగలవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆయన ఆలోచన మన పట్ల అంత గొప్పగా ఉంటుంది. యేసోబుని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, యేసోబుని గోతిలో పడేశారు అన్నదమ్ములు. గోతిలో పడేసినప్పుడు యేసోబు ప్రార్థించుంటాడు. ఏమని ప్రార్థించుంటాడు? బహుశా నా తండ్రి దగ్గరికి, నా తల్లి దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి నన్ను చేర్చమని ఆ గోతిలో ఉండి ప్రార్థించేస్తుంటాడు బహుశా. ఈరోజు మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీకు ప్రార్థనకి జవాబు రానప్పుడు, మీరు కూడా సమస్యలను బట్టి మీరు ఏమైనా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేను ఇక్కడ పట్టలేకపోతున్నాను, ఈ కష్టాలు నన్ను ఇండియా దేశానికి పంపించు, నా తల్లిదండ్రుల దగ్గరికి పంపించు అని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు మన మధ్యలో చాలా మంది. యోసేపు ప్రార్థన చేస్తే యోసేపుని గోతిలో నుంచి బయటకు తీసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు మళ్ళీ పోతీఫరుకు అమ్మేశారు. ఆయన మళ్ళీ అక్కడ దేవుడు యోసేపు అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాలనే ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధానమంత్రిని చేశాడు. ఎందుకు ప్రధానమంత్రిని చేశాడు అంటే, ఆ తండ్రికి, ఆ అన్నదమ్ములకి ఆహారం రేపు కొరత రాబోతుంది, కరువు రాబోతుంది. వాళ్ళకి ఆహారం పెంచడానికి ఈయనే ఆ స్టేజ్లో ఉండాలి. ఈయన అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడండి? తండ్రిని, అన్నదమ్ముల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చి అంత ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ రక్షణ సహవాసంలో ఉన్న మనం అందరము కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచబోతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనం అనుకుంటున్నాం, మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. మనము నిరీక్షణతో ఎదురు చూడాలి, మనము ప్రార్థన చేయాలి. మనకి పని అవ్వలేదని, మనకి ఈ ఉద్యోగం రాలేదని, మన యజమానులు మనల్ని బాధ పెడుతున్నారని మనము ఎక్కడికో ఇండియాకి వెళ్ళిపోదామో అలా కాదు మనం ఆలోచించాల్సింది. మనం ప్రార్థన చేయాలి. ఆయన యేసోబు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో పెట్టినా ప్రార్థన చేశాడు. చివరికి ఏం చేశాడంటే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనము కూడా ప్రార్థనతో, మనం ఉపవాస ప్రార్థన చేసైనా మనం అనుకున్నది దేవుడు సాధించే వరకు మన పక్షాన ఆయన పనిచేస్తాడు. మన తలంపులు చిన్నవి, మన ఆలోచనలు చిన్నవి, కానీ ఆయన ఆలోచన ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనల్ని పెట్టాలనుకుంటున్నాడు. మనము కష్టపడి ప్రతి రూపాయి, మనము 128 కీర్తనలో మనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేదు నడుచువారు అందరూ ధన్యుడు, వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారంటారు. మీకు ఈరోజు నేను ఒక కృపా రక్షణ సహవాసం మీద ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు మీ కష్టార్జితాన్ని అనుభవించాలంటే మనము ఆయన త్రోవ ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు, మన దేశం కాదు కదా, మనం ఎవరికి చూస్తున్నారు అని మన ఇష్టం వచ్చినట్టు చూసినట్టయితే మనము ఆ కష్టార్జితాన్ని అనుభవించలేము. మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో, మన బిడ్డల కోసం, మన కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఆ కష్టాన్ని ప్రతి రూపాయి దినారుగా చూడుకోకుండా, మన ఇండియాలో 300 రూపాయలు, 3000 రూపాయలు, 300 రూపాయలు ఎలా అయితే దినారు ఎంత అవుతుందో అంతగా మీరు ఆలోచించాలి. మనం దినారుగా చూడవద్దు. మన ఇండియాలో ఎంత అవుతుందో దానిని ఆలోచించుకొని మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మనకి జవాబు రావట్లేదని బాధపడద్దు. మీరు ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఆయన ఆలోచన అలా ఉంటుంది. మన ఆలోచన బట్టి కాదు ఆయన ఆలోచన, మన తలంపులు బట్టి కాదు ఆయన తలంపులు. మనం అందరం కూడా ఆయన ఆలోచన చొప్పున ఉండాలని చెప్పి మరి కృపా రక్షణ సహవాసంలో ఉన్న
వ్యవస్థాపకులైన శ్రీధర్ గారిని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ఆయన ఆలోచన చొప్పున ఉన్నతమైన స్థానంలో ఉంచును గాక. ఆమేన్, ఆమేన్. వచ్చే సంవత్సరానికల్లా మన కృపారక్షణ సంఘము మరి విస్తరించిన దేవుని మహిమతో విస్తరించి కొన్ని ఆత్మలను దేవునికి అప్పచెప్పేవారుగా అంతగా మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీరందరూ కూడా మంచి వ్యక్తి. మీకు మన శ్రీధర్ గారు మరి మన అన్నగారు వసంత్ అన్న గారు చక్కగా మీకు ఉండటం చాలా మీరు అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలండి. అలాంటి మంచి వ్యక్తులు మీరు మిస్ అవ్వకుండా ఈ సంఘం కాదు ఆ సంఘం అని కాకుండా మనము ఆఖరి వరకు దేవుని కొరకు నిలసి ఉండి మళ్ళీ వచ్చి సంవత్సరానికల్లా ఈ బేస్మెంట్ సరిపోకుండా ఇంకొక కొత్త బేస్మెంట్ తీసుకుని ఆ బేస్మెంట్ లో మనం అందరము కూడా సంతోషంగా ఉందము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాదొక చిన్న కోరిక, మరి ఇంత కష్టపడుతున్నా మరి వసంతన్న గారిని శ్రీధర్ గారిని ఒక సాల్వతో సన్మానించాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి చిన్న రిక్వెస్ట్, ఒక్క రిక్వెస్ట్, మీరు అందరూ సహకరించి మరి అంత గొప్పగా మీకోసం చేస్తున్న ఆయన్ని మరి మనము గౌరవించుకుందాం, సంతోషంగా ఆయన సన్మానించాలని ఆశపడుతున్నాను. కూడా ఇద్దరు దయచేసి నా కోరికలు నేను నిలిపోతున్నాను కదా ఈరోజు. నాకు ఈ దేశంలో ఒక చిన్న కోరిక మీరు మన్నించాలని చెప్పి రావాలని మనమందరము కూడా వచ్చి వారిని మనం సన్మానించాలని రండి. అందరూ పురుషులు స్త్రీలు కూడా అందరూ రండి దయచేసి ప్లీజ్. రండి, మీరు అందరూ రండి చక్కగా మనం ఫోటో మరి శ్రీధరన్న గారు వసంతన్న గారికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన వందనములు. మరి ఈ మధ్యాహ్న సమయంలో వ్యవస్థాపకుల భార్య అయిన సుజాతమ్మ గారు మన మధ్యలో లేరు, డ్యూటీలో ఉన్నారు. కానీ పెద్దదిన ఇవందరూ కూడా దేవుని ప్రేమ నా భర్త పట్ల ఎంతో చూపించారండి. నేను ఒక స్కూల్ పిల్లలాగా నా భర్తనే వదిలేసి డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. శ్రీధర్ అన్నయ్య, సుజాత వదిలి గారు ఒక తల్లి తండ్రులాగా ఆయన ఆదరించారు, ప్రేమించారు. ఎక్కడికి వెళ్ళినా అన్న కూడా పెట్టుకుని తీసుకెళ్లి కువైట్ అంతా ఆయనకు చూపించారు. సుజాత వదిలి గారు అయితే ఒక తోబుట్టువులా కాదు, ఒక తల్లిలా నా భర్తను ప్రేమించారు. వారి డ్యూటీలో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు వారు ఈరోజు సన్నిధికి రాలేకపోయినందుకు. కానీ వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను నా తరపున, సంఘం తరపున. మరి సుజాత వదిలి గారు, బేబీ వదిలి గారు, వసంత అన్నయ్య గారు, శ్రీధర్ అన్నయ్య గారు, సంఘ బిడ్డలందరూ కూడా నా భర్తను ప్రేమించారు, ఆదరించారు. ఎంత ప్రేమ చూపించినా దేవాతి దేవునికి ఏమి ఇచ్చినా కూడా వెల చెల్లించలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా.
మంచి నా పాస్టర్ అర్జున్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాను. అది ఏదేమైనా అది ఈ సన్మానం నాకు ఇంకా చాలా అనుభవంలో రావాల్సింది ఉన్నది. అప్పుడైతే ఇంకా బాగుండు. ఏదైనా మీరు ఇచ్చిన ప్రేమను బట్టి, మీరు చూపుతున్న ఈ ప్రేమను బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆయన సన్నిధి చేర్చాలనేది తలంపుతో మరి కష్టపడుతున్నాము. మనం అందరూ కూడా అదే కష్టపడాలి. మనం పౌరించుకునడానికి కాదు, కానీ ఆయన నామాన్ని గణపరిచేవారుగా మనం తగ్గించుకుని ఆయన నామాన్ని మనం మహిమపరిచేవారుగా ఉండాలని మనం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడి నుంచి ఉండడమే భయం అవుతుంది, స్టేజ్ ఎక్కమంటే ఇంకా భయమే అవుతుంది. ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి ఇంటి రీతిగా మీ అందరి మధ్య ప్రేమను పొందుకుంటున్నానంటే కేవలం దేవుని కృప. లోకానుసారంగా తిరిగితే లోకానుసారంగా ఆత్మీయులు అంటే లోకానుసారంగా ఫ్రెండ్స్ ఉంటారు. ఆత్మీయంగా ఉంటే ఆత్మీయంగా ఈ కుటుంబం దేవుడు ఎలాగా నడిపిస్తున్నాడు. ఆత్మీయతను లోకానుసారంగానికి చాలా తేడా ఉంటుంది. లోకానుసారంగా ఉన్నదంటే ఏదో ఒకటి తీసుకుపోద్ది. అది ఆత్మీయంగా ఉంటే అది అందరితో పాటు పరలోకానికి దేవుని సన్నిధి చేరుతుంది. కాబట్టి ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి రీతిగా మీరు చూపుతున్న ప్రయాణం బట్టి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ ఈ సమయంలో మనం అందరూ లేచి నిలబడాలనేది మరి ఆరాధన చేసుకుని మనం దేవుని మహిమపడతాము. మన మధ్యలో ఉన్న మరి ఆత్మీయులు రండి. రమేష్ గారు, ప్రసాద్ గారు, ఉదయ్, రేవలి, జాన్ గారా రండి. జాన్ గారు ఎవరు ఉన్నారు? ఎదరికి రండి, నేను చూడలేదు. జాన్ గారు రండి ఆరాధనలో. మనందరూ ఆరాధన రండి. పురుషులందరూ ఎదురుకు వచ్చి మరి ఆరాధనలో మనం పాల్గొంది దేవుని మహిమపడతాము. రమేష్ గారు రండి, రావాలి. త్వరగా సమయం అవుతుంది. మనందరూ కూడా కళ్ళు మూసుకొని ఆత్మలో సత్యముతో దేవుని మహిమపడతాము. అనాలోచనలుగా ఉండకండి. మరి ఏదేమైనా ఆత్మతో దేవుని మహిమపడతాం. మరి మీకున్న బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు ఏదైనా సరే ఇదే సమయము దేవునితో మాట్లాడే సమయము. మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి, దేవుని వైపే చూడండి. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు. మీరు రెండు చేతుల పైకి చాపండి, దేవునితో మీరు మాట్లాడండి. ఆయన పరిశుద్ధాత్మ ఈ సమయంలో మన మధ్యన సంచరించుతున్నది. నీకున్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలనుకున్నావు ఇదే సమయము. ఎందుకంటే చెప్పుకోలేని బాధ, ఎవరికో కూడా చెప్పుకోలేనంత బాధ నీలో ఉన్నది. ఏదేమైనా మరి దేవాదితో నువ్వు మాట్లాడితే దేవుడు నీకు తప్పకుండా నీకు జవాబు దయచేస్తాడు. ఈ దేశం వచ్చావు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. కుటుంబ సమస్యతో, భార్య భర్తల సమస్యతో, పిల్లలతో సమస్యలతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉద్యోగ లేక, ఆర్థిక పరంగా ప్రతి సమస్య ఈ కుటుంబంలో ఉన్నది. కానీ అది కొంతమంది చెప్పుకోగలుగుతారు, చెప్పుకోలేను. కానీ మనుషులకు చెప్పుకోవద్దు. దేవాది దేవుని దగ్గర నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఇదే సమయము, ఇదే సమయము. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో ప్రతి ఒక్కరికి వచ్చిన ఆయన నామాన్ని మహిమపరచండి. మీ నోరు తెరవండి, దేవునితో మీరు మాట్లాడండి. ఇదే సమయం దేవాది దేవుడు నీతో మాట్లాడతాడు. మీరు ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆశక్తితో
హల్లెలూయా స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. ఇదిగో నాయన ఇంతవరకు నాయన సజీవులుగా ఉంచినందుకు వందనాలు. గతించిన వారం అంతా కూడా తండ్రి నీ అమూలమైన రెక్కల చాటున
వందనాలు. ఎంతో మంది నాయన ఇరుకులు ఇబ్బందులలో కూడా ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా ఈ సజీవుల రెక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడారు వందనాలు చేసిన ప్రభు. ఇదిగో నేను ప్రారంభ నుంచి నేను ఇంతవరకు నేను ప్రతి విషయంలోనూ మీరు తోడు నడిపించారు వందనాలు. మరి పాటల్లోనూ ఆయన సాక్ష్యాల్లోనూ నాయన ప్రతి దాంట్లో మీరు తోడు నడిపించిన ఇద్దరు బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా కొద్దిమందిగా కూడినైనా ఆరాధన చేసి ఉండగా ఇదిగోనైనా ఈ ఆరాధనలో మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభు వందనాలు. ఇదిగోనైనా దైవ సేవకులు నిలబడి చూడగా తండ్రి ఏ వాక్యమైతే నాయన మా హృదయాలలో నాయన దాచుకోవడానికి కృప చూపించండి. నేను ఆ సంఘాన్ని అభివృద్ధి పరచమని వందనాలు చేసిన ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు తోడు నడిపించండి. వారు ఏ అవసరాలతో వచ్చారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రతి హృదయాంతరాంగం ఎరిగిన దేవానికి వందనాలు చేసిన ప్రభా. ఇదిగోనైనా దైవ సేవకులు అర్చించడానికి నిలబడించుండగా తండ్రి మీరు సూటిగా మాతో మాట్లాడమని వందనాలు చేసిన ప్రభా. నైనా అలాగే తండ్రి దైవ సేవకులనైనా నికోలేష్కర్నైనా నైనా ఇంతవరకు నైనా ఈ నెల రోజులు నైనా మా మధ్యన వాడబడ్డానికి కృప చూపించారు వందనాలు చేసిన ప్రభా. ఇదిగోనైనా తిరిగినైనా ప్రయాణమై మరి స్వదేశానికి వెళ్ళుచుండగా ప్రయాణం అందరిలో మీరు తోడు నడిపించండి ఆశీర్వదించండి. అలాగే చేస్తున్న నైనా సేవను మంది వందనాలు చేసిన మీకు అభివృద్ధి పరచమని వందనాలు చేసిన ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తోడు నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. శక్తివంతమైన ఆరాధన జరిపించిన రమేష్ ఉదయ్ టీంకి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. మరి సమయం అవుతుంది, అలాగే క్రమం కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది ఈరోజు, ఏమనుకోకండి. ఆర్కెస్ట్రా వారు వేరే దిక్కున చాలా యానివర్సరీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు.